దేవుని వాక్యం చూసుకుందాం. మొదటి రాజులు 14వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. బైబిల్స్ ఉన్నందరూ ఒకసారి చూడండి. మొదటి రాజులు 14వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ఎవరన్నా నాకు మైక్లో చదివి సహాయం చేయను. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబీయా కాయలపడగా యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషము వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునొగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుట్టి తేనెయు చేత పట్టుకుని అతని దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా యెరోబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను. చాలు తల్లి, కొంచెం ఫ్యాన్ తగ్గించినాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబీయా కాయిలా పడగా యెరోబాము తన భార్యతో ఇట్లన్నాడు, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారు వేషం వేసుకుని షిలోహుకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునకు నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు. అంటే ఈ యెరోబాము అనే వ్యక్తి ఏమన్నాడంటే, నేను రాజునవుతానని నాకు తెలియజేసిన దైవజనుడు అహియా ఉన్నాడు. మరి అహియా దైవజనుడి దగ్గరికి నీవు వెళ్ళేటప్పుడు దేని విషయం పంపిస్తున్నాడు? కుమారుడు జబ్బు పడ్డాడు. సామాన్యంగా రాజుగారు అబ్బాయికి బాగాలేదంటే అది ఇంకెంత సీరియస్ కండిషన్ చూడండి. రాజుగారు తలుసుకుంటే ఏదైనా కొద్దు ఉంటుందా? ఏ దేశంలో నుంచైనా వైద్యులను తీసుకొచ్చి వైద్యం చేయించగలుగుతారు. కానీ అనేక వైద్యుల చేత తిప్పలు పడినా తగ్గనప్పుడు దైవజనుడు గుర్తొచ్చాడు. నిజమే, లోకంలో ఇవన్నీ కూడా మనం సాధారణంగా కూడా మనం వింటూ ఉంటాము. ఇలాగూ యెరోబాము అనే వ్యక్తి ఏం చేశాడంటే తన భార్యతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు మారు వేషం వేసుకుని వెళ్ళు అంటున్నాడు. ఎందుకంటే సామాన్యంగా రాజుగారు కానీ రాజుగారు కుటుంబం కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎస్కాట్. సామాన్యంగా మన మినిస్టర్స్ ఎవరు వెళ్ళినా ఏమంటారు? వాళ్ళకి ఎస్కాట్, ముందు వాహనాలు అవన్నీ కూడా ఉంటాయి కదా. అలాగే మరి మంచి రథాలు కానీ మంచి ఇలాగూ వాళ్ళు మంది బార్బర్తో కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటున్నాడు? నువ్వు మారు వేషంలో వెళ్ళు అంటే సాధారణమైన వ్యక్తులుగా వెళ్ళాలి. ఎందుకు? కొన్నిసార్లు మనం గమనిస్తాం, ఈ మధ్య కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళు కూడా కొన్నిసార్లు సివిల్ డ్రెస్లో వెళుతూ ఉంటారు. ఎందుకు? అసలు పరిపాలన అనేది ఎలా సాగుతుంది? గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రజలు అసలుకి డాక్టర్స్ కానీ ఒకవేళ ఎంప్లాయీస్ కానీ ఏ టైంకి వస్తున్నారు అని ఒకసారి వాళ్ళకి సరైన న్యాయం జరుగుతుందా లేదా, వైద్యం సరిగ్గా వాళ్ళకి అందుతుందా లేదా అన్నట్లుగా కొన్నిసార్లు కొంతమంది ఆఫీసర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెక్ చేసుకుంటానికి మారు వేషంలో వెళుతూ ఉంటారు. నిజమే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా అలాగే వెళ్ళాడు. నా సెల్ ఫోన్ పోయిందండి, కంప్లైంట్ రాసుకోండి అని అంటే ఆయన పట్టుకుని అసలు పట్టించుకోకుండా పోరా అన్నట్టుగా మాట్లాడేశారు. ఏం చేయాలో అసలు అర్థం కాల. ఇక ఆయన మొత్తానికి కూర్చున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. ఏమంటే నా ఫోన్ పోయిందండి, మా నాన్న ఊరుకోడండి, తిడతాడండి, కొంచెం కంప్లైంట్ రాసుకోండి అంటే, ఎరా నీకా చెప్పేది మా పని ఇదేనా, నువ్వు వెళ్తావా లేదని వాళ్ళు ఆగి కూడా తగిలిచ్చాడంట. ఏం చేయాలో అర్థం కాలేక సరే మొత్తానికి ఒకరు కాదు ఎవరిని బ్రతిమలాడిన స్టేషన్లో అయ్యే సమాధానాలు ఉన్నాయంట. తనకు అనిపించింది, ఒక సాధారణమైన వ్యక్తికి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం దొరకట్లేదు, న్యాయం దొరకట్లేదు, పైగా చీత్కారాలు, వాళ్ళని పట్టించుకోకుండా పంపించేస్తున్న పరిస్థితులు. నిజమే, 2 రోజుల కిందట కూడా ఒక ఐఏఎస్ కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు, మొత్తం చూసుకున్నాడు. ఆయన అన్ని రోగులందరితో కూడా మాట్లాడాడు. అసలు ఏ టైంకి ఏ వస్తున్నారు, టైంకి వెళ్తే ఏ డాక్టర్ గారు కూడా సీట్లోకి సరైన టైంకి అక్కడ లేడు కూర్చుని, అవన్నీ కూడా గమనించుకుని ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కొంతమంది అయితే వెంటనే యాక్షన్ తీసుకుంటారు, కొంతమంది అయితే ఆయన వచ్చేయడం సంగతి అర్థమైపోయి తర్వాత రోజున ఎవరికాడే టయానికన్నా ముందు వచ్చి కూర్చున్నారంట. అంటే అర్థమైంది ఏంటో తెలుసా? మన మీద చెకింగ్ జరుగుతుంది. అంటే ఎలా వస్తున్నారు వాళ్ళు అంటే మారు వేషంలో వస్తున్నారు.
మాస్క్ తగిలించుకోవచ్చు, అవసరమైతే పల్లెటూరు వాళ్ళ వేషధారణ రావచ్చు. ఇంకా కొంతమంది సైకిల్ వేసుకుని కూడా కొంతమంది వెళుతూ వాళ్ళని చెక్ చేస్తున్న సందర్భాలు కూడా మనం చాలా చూసాం. నిజమే, ఈ ఐపీఎస్ ఆఫీసరు ఎవరైతే మరి ఆ కేసు కూడా పట్టించుకోకుండా ఈయనకి 4 తగిలిచ్చారో ఆయన అక్కడే ఉండంగానే పోలీసు వ్యాను 2-3 వ్యాన్లు వరుసనే వచ్చేసినాయి అంట. గబగబా రాగానే వాళ్ళు నెమ్మది రాగానే ఈయన చూసి ఇట్టన్నారంట. ఒక్కొక్కడు ఏంటి ఈయన చూసి ఇట్టంటున్నారని ఆ లోపల వాళ్ళకి ఏమైనాయి, చెమటలు పట్టినాయి. ఏంటిరా బాబు, ఏంటి ఈయన చూసి నమస్కారం కొడతాం, ఈయన లాగి గోపమే కొట్టామని ఇప్పుడు ఏంటి అసలు కథ అర్థం కావట్లేదు. వాళ్ళకి చెమటలు పట్టేళ్ళకి ఆయన కొత్తగా వచ్చిన ఎస్పీగా ఆ జిల్లాకు వచ్చాడంట. ఆయన వచ్చినప్పుడు ముందు ఆయన ఏం చేశాడంటే, ఆయన ఎలా ఉంది ఈ ప్రాంతంలో, ఏ స్టేషన్లో ఎలా జరుగుతుంది అని ఊరిని చెక్ చేయటానికి వస్తే ఆయనకు ఒక శాంపుల్గా ఒక్క స్టేషన్కి వెళ్తే ఆయనకి అన్నం అంట మొత్తం పట్టుకోవసరం లేదంట. ఏం పట్టుకుంటే తెలుస్తుందంట, ఉడికిందో లేదో ఒక మెతుకుని అలా పట్టుకుంటే అర్థమైపోద్ది. అంటే ఏంటంటే పరిపాలన మన పరిస్థితి ఎలా ఉంది అని కొన్నిసార్లు మారువేషంలో కూడా అధికారులు వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు ఈ జిల్లాలో నేనేం చేయగలుగుతాను, ఈ ప్రాంతంలో నేను ఎలా అభివృద్ధి చేయగలుగుతాను అని ఒక ఆలోచనకు రావటానికి వాళ్ళు కొన్నిసార్లు అలా మారువేషంలో కూడా వస్తూ ఉంటారు. సరే, అది సర్వసాధారణము, నిజమే. అలాగే కొన్ని దేశాల మధ్యలో కూడా మరి కొంతమందిని మన దేశంలో అనుకోండి, వాళ్ళు కొంతమంది వాళ్ళని సిబిఐనో క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు కానీ ఇంకా కొంతమంది ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే సీక్రెట్గా మారువేషంలో వాళ్ళు కనబడకుండా వస్తారు. నిజమే, మనం గమనించిన ఇజ్రాయెల్ దేశంలో మొసాద్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఏ సంస్థ అది? మొసాద్ అంటే అది నిఘా సంస్థ అనమాట. ఆ శత్రు దేశాల్లో గనక ఎక్కడైనా సరే వాళ్ళకి వ్యతిరేకమైన ఉగ్రవాదులు కానీ ఏదైనా చేస్తానంటే సీక్రెట్ ఆపరేషన్ లాగా వాళ్ళు కామ్గా ఆ మొసాద్ అనే సంస్థ ఏం చేస్తుందంటే ప్రపంచం అంతా ఉంటారంట వాళ్ళు. ఎక్కడుంటారంట వాళ్ళు? ప్రపంచం అంతా ఉంటారంట. వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళు చెదరిపోయింది అన్ని విషయాల్లో కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఏ దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది అని కూడా అన్నీ కూడా వాళ్ళకి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. వాళ్ళకి ఎక్కడ నుంచి నష్టం జరగబోతున్నా ముందుగానే ఆ నిఘా సంస్థ అనేది చాలా అలర్ట్గా ఉంటుంది. నిజమే, ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళు చేసిన యుద్ధాలు ఇంతవరకు ఎవరో కూడా చేయలేదు. అంటే దానిలో ఏమైపోయారు, వాళ్ళు మంచి ఆరితేరిపోయారు దాని యుద్ధాల్లో. కాబట్టి వాళ్ళు చిన్న దేశమైనా ప్రపంచంలో ఏ ప్రాంతాన్ని జయించగలిగిన ధైర్యము, విశ్వాసము, ఆ యొక్క క్యాపబిలిటీ అనేది వాళ్ళలో కనపడుతూ ఉంటుంది. నిజమే, ఎందుకంటే ఒక మారు వేషం అనేది ఎందుకంటే కొంతమందికి కనబడుకోకుండా వాళ్ళని పట్టుకుంటాకి. ఇంకా కొంతమంది ఉంటారు, సోమవారం ఒక వేషం వేస్తాడు ఒకడు, మంగళవారం ఒక వేషం వేస్తాడు, గురువారం ఒక వేషం వేస్తాడు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఊర్లోకి వచ్చే ముందు ఒక మూల ఎక్కడన్నా సెంటర్లో కూర్చుని అద్దం పెట్టుకుని అన్ని రిబ్బన్లు కట్టుకుంటా ఇవన్నీ చేస్తా ఇక ఎవడికాడే మీరు చక్క రోడ్డు మీద గమనించవచ్చు వీళ్ళు చేసే పనులన్నీ కాడ. అంటే ఆ ఊళ్ళోకి ఎంటర్ అయ్యే ముందు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఊరికి తగ్గ వేసాము ఈ ఊరికి వెయ్యాలి. అంటే ఇవాళ మంగళవారం అంటే ఏ గుడికాడికి వెళ్ళాలో ఆ వేసం వెయ్యాలి. ఇవాళ చర్చికి ఆదివారం వెళ్ళాలంటే వైట్ అండ్ వైట్ వేయాలా, మరి లేకపోతే మెల్ల యేసుప్రభు బొమ్మ వేయాలో ఆడికి అన్నీ ముందేమో. ఎందుకంటే బతక నేర్చినోడికి ఆడికి అన్నీ తెలుసు, ఎక్కడ ఏలాగా ఎలా వెళ్ళాలో ఆడికి తెలుసు. దానికోసం వాడు ఏం చేస్తాడు, మారు వేషం వేస్తాం సాధారణం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యెరోబాము అనే వ్యక్తి ఎవరో, ఆ యెరోబాము అనే వ్యక్తి అతను ఏమంటాడు, తన బిడ్డకి బాగోకపోతే తను ఏమైపోతాడో అని దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని చెప్పు. ఎందుకంటే ఆ కాలంలో రాజులే కాదు సామాన్యంగా చాలామంది కూడా దైవజనుడి దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా విచారణ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యెరోబాము అనే వ్యక్తి, మరి యెరోబాము అనే వ్యక్తి ఎవరో తెలుసా అంటే ఆ వ్యక్తి ఎవరంటే సొలొమోను గారు దగ్గర పనిచేసిన ఒక సహాయకుడు, మంచి బలమైన సహాయకుడు, నమ్మకమైన వ్యక్తిగా ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తూ రాజు అయిన సొలొమోను దగ్గర చక్కగా మరి అతను ఉంటూ ఉండేవాడు. మరి అలాంటి వ్యక్తికి నిజంగా ఏదంటా చూడండి, తంతే బూర్లు బుట్టబడ్డట్టుగా ఆయన అసలు అనుకోలేదు. కానీ దేవుడు నిజంగా తన ప్రవక్త అయిన అహియా ద్వారా ఏం చేశాడంటే ఉత్తర భాగంలో ఉన్న ఇశ్రాయేలు 10 గోత్రాలు తీసుకెళ్ళి సొలొమోను కుమారుడైన రెహబాముకు ఇవ్వకోకుండా ఎవరికి ఇచ్చాడు,
యెరోబాముకి ఇచ్చాడు. ఇదేంటండి, సామాన్యంగా వారసులు అనే వాళ్ళకే కదా ఏం జరుగుతుంది, ఏది ఇచ్చినా ఎవరికి ఇస్తారు? దావీదు తర్వాత ఎవరు వచ్చారు? సొలొమోను గారు వచ్చారు. మరి సొలొమోను గారి తర్వాత ఎవరు రావాలా? రెహబాము గారు రావాలా? అర్థమవుతుందా? ఏంటో మీరు ఏ బాంబు అని అంటున్నారు, అర్థం కావట్లేదు అనుకోబాకండి. కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమంది కొత్త వాళ్ళకి తెలియదేమో. రెహబాము అంటే సొలొమోను గారి కుమారుడు, అర్థమైందా? యెరోబాము అంటే సొలొమోను గారి దగ్గర పనిచేసిన సహాయకుడు, అర్థమవుతుందా? రెండు ఒకే పేర్లు అనుకోబాకండి, ఎందుకంటే ఇంచుమించుగా మరి ఆ ప్రాంతంలో ఉండే పేర్లు అలాగే ఉంటాయి. అందుకని ఈ యొక్క యెరోబాముకి దేవుడు నిజంగా తన ప్రవక్త అయిన మరి అహియా ద్వారా ఇశ్రాయేలు యొక్క 10 గోత్రాలు కూడా ఇచ్చాడు. ఆ 10 గోత్రాలు కూడా 22 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అంటండి? 22 సంవత్సరాలు అతను పరిపాలించాడు. మరి ఎందుకు సొలొమోనుకి ఇవ్వకోకుండా, సొలొమోను కుమారుడైన రెహబాముకి ఇవ్వకుండా యెరోబాముకి ఎందుకు ఇచ్చాడు అని మీరు అనుకోవచ్చు. దేవుడు ముందే చెప్పాడు, దావీదుతో కూడా అదే చెప్పాడు. అలాగే దేవుడు ఏది చెప్పినా ముందు చెప్తాడు. అబ్బాయి మీరు జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడే కాదు, మోషేతో నేను ఉన్నట్టుగా యెహోషువ నేను నీతో కూడా ఉంటా, నువ్వు భయపడబాక, కానీ ధర్మశాస్త్రానికి నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగిపోవద్దు అని వాక్యం ముందుగానే దేవుడు ఆ కాలం నుండి కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఆ దినము నుండి కూడా దేవుడు మరి రాజులతో ఏది చెప్పాడో ఈ రోజున సామాన్యమైన మనుషులతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నా వాక్యానుసారంగా జీవించండి, నా ఆజ్ఞలను కట్టడలు అనుసరించి నడుచుకోండి. మీరు ఎప్పుడైతే నా ఆజ్ఞలను కట్టడలు అనుసరించి మీరు నడుచుకుంటారో, వాటి చొప్పున నడుచుకున్నప్పుడు భూమి మీద ఉన్న సమస్త వంశముల కంటే చెప్పండి ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నిజమే, దేవుడు ఒకసారి మనిషికి మాట ఇస్తే మాట తప్పేవాడు కాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అలాగే అనుకుంటాం, అవసరానికి తగ్గట్టుగా మనం మారిపోతాం. కొన్నిసార్లు ఓసరవల్లి అని ఉంటుంది, తెలుసా లేదు మీకు? ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు, ఇంచుమించు తొండలాగానే ఉంటుంది అది. ఆ ఓసరవల్లి అంటే అది మీరు ఎక్కడైనా ఏ గోడ మీదకి వెళితే ఆ కలర్ మారిపోతుంది. రకరకాలైన కళ్ళజోళ్ళు పెట్టండి, ఆ కళ్ళజోళ్ళ మీద అన్నిటి మీద నడిపించి చూస్తే ఒక అతను ఏ కళ్ళజోడ మీద అది కాళ్ళు ఇలా పెట్టిందో ఆ కళ్ళజోడు రంగు వచ్చేసింది. అలాగే ఏ గోడ మీద వెళ్తున్నారో, ఎటు వెళుతున్నా సరే, ఏ ఆకు మీద పెట్టినా ఆ కలర్లో సేమ్ డిట్టో కలిసిపోద్ది. నిజమే. దాని పేరేంటి తెలుసా? ఏంటిది? ఓసరవల్లి. అర్థమైందా? అదేదో బల్లి గిల్లి అన్నారని అనుకోకుండా ఓసరవల్లి అంటారు దాన్ని. అర్థమైందా? ఎందుకంటే సామాన్యంగా మన బ్యాచ్ అంతా కూడా ఏం చేస్తారు? ఉపమానాన్ని మింగేస్తారు, ఉపదేశాన్ని వదిలేస్తారు. ఇప్పుడు నేను ఇంతసేపు యెరోబాము రెహబాము చెప్పిన మర్చిపోతారు, ఎవడో గుర్తుండదు. ఓసరవెల్లి అనగానే ఓసరవెల్లి గుర్తుందండి అంటాడు. అవునా? గంట సేపు చెప్పు, మారు వేషం వేసుకొచ్చింది యెరోబాము భార్య గురించి నేను చెప్పాడు పాస్టర్ గారిని చెప్పరు, ఓసరవల్లి గురించి చెప్పాడండి పాస్టర్ గారు అంటాడు. అంటే ఈ బ్యాచ్ అంతా ఎలాంటిది అనుకున్నది? నిజమే. ఎందుకంటే మన బ్యాచ్ చాలా అలవాటు పడిపోయింది. దేనికి అలవాటు పడిపోయింది? దోమ అంట ఆలోట మీద ఎక్కువ సాపీగా కూర్చుందంట. ఎందుకు? ఎప్పుడు ఈనేదే కదా, ఎప్పుడు పాస్టర్ గారు ఇదే చెప్తాడుగా అనుకుంటున్నారేమో జనాలు. నిజమే. మనం ఇన్ని రకాలు విన్నా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా దేవుడు ఎందుకు మాట్లాడతాడు తెలుసా? మన మనసులో అది నాటుకుపోవాలని, మన హృదయంలో మనము ఆ మాట మనం వినాలని. దేవుడు ఒకళ్ళతో కాదు, ఇద్దరితో కాదు, ఎవరితో చెప్పినా దేవుడు అదే చెప్పాడు. రండి 11వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. మొదటి రాజులు 11వ అధ్యాయం 10-11 వచనం చదువున్నాను ఒకసారి. నీవు ఇతర దేవతలను చెప్పాడు అక్కడ, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిన. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చేదను. ఎవడికి ఇస్తారంటండి? నీ దాసుడికి ఇస్తానయ్యా, నీ దగ్గర పనిచేసిన నీ సేవకుడైన యెరోబాముకి ఇచ్చేస్తాను. నువ్వు ఎవరవన్నా కానీ, అవసరమైతే దేవుడు కంటి కనపడగాని నాకే వ్యతిరేకంగా ఇట్టంటావా, నా రాజ్యం తీసి ఇంకోటికి ఇచ్చేస్తావు, కత్తిచ్చుకుని చంపేస్తా అన్నట్టుకుంటారు జనం. ఎవళ్ళ అధికార దాహం ఎట్టంటిది అనుకున్నారు? అన్న చెల్లెలు ఏమీ లేవండి ఇవాళ, బాబు కొడుకులని కూడా లేదు ఇవాళ,
అధికారం కోసం మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో. చూస్తున్నావా లేదా? నిన్నటిదాకా అసలుకి ఎంతగా నిలబడిన వాళ్ళు, నా సహోదరుడు మా నాన్న అంటూ నిలబడిన వాళ్ళు ఇవాళ వేరే పార్టీ పెడతాకి రెడీ అయిపోయారా లేదు చెప్పండి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నారు అంటే అధికారం ఈ రోజున ఎంత పనైనా చేస్తుంది. అవసరమైతే ఎవరిని చంపాలో కూడా దానికి వెనకాడేటట్టుగా లేదు ఇవాళ. అవునండి, నిజమే. ఈ రోజున ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. దేవుడు ముందే చెప్పాడు, అబ్బాయి సొలొమోనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ సొలొమోన్ ఏం చేసంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుందండి. ఇది సామాన్యుడు కాదండు. 700 మంది ఎంతమంది అంట? 700 మంది రాజకుమార్తెల భార్యలంట, 300 మంది ఉపపత్నులు. అతని భార్యలు అతని హృదయాన్ని ఏం చేశారు? తిప్పివేశారు. అంటే చూడండి, ఇక మనిషో మరి పశువో నాకు అర్థం కాదు, కానీ కొంతమందిలో ఆ వ్యభిచార ఆత్మ అనేది అదొక తృప్తి అనేది లేని పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి అంటే నిజంగా మన రోజుల్లో ఆ సుఖరోగాలు ఉన్నాయో లేవో, ఉంటే ఎప్పుడో పోయేవాడు గ్యారంటీగా. చూడండి, అలాంటి పరిస్థితుల్లో అంత భయంకరమైన వ్యభిచారాత్మ కలిగిన వ్యక్తిగా అతను ఉన్నాడు. వృద్ధాప్యంలో జరిగింది ఏంటో తెలుసా? అతని భార్యలంట అతని హృదయాన్ని ఏం చేశారంటండి? త్రిప్పివేశారు. ఎందుకు? నిజంగా నేనంటే నీకు ప్రేమ ఉంటే, ఏమన్నారు వాళ్ళు? నేను నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఏం చేయాలి? నువ్వు నా పక్కనే కూర్చోవాలా. నాకు ఇష్టమైన దైవాన్ని కొలిచేటప్పుడు నా పక్కన నువ్వు లేకపోతే నాకు వెలుతుగా ఉంటుంది. నిజంగా నన్ను ప్రేమించే లెక్క అయితే నువ్వేం చేయాలా చెప్పండి. నిజమే. ఈ రోజున కూడా చాలామంది కూడా రాజీ పడిపోతున్నారు. దేవుడు చెప్పిన మాటకి లోబడుకోకుండా ఈ రోజున వాళ్ళు చేసిన పరిస్థితులు బట్టి సొలొమోన్ ఎప్పుడైతే వాళ్ళ ప్రక్కన కూర్చుని వాళ్ళతో పాటుగా అలా గంట కొడుతున్నాడు, వాళ్ళతో పాటుగా అలా 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 అనుకుంటా బహు విగ్రహారాధన చేస్తూ మాత్రమే కాదు, 7వ వచనంలో ఏముందో తెలుసా? సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మెలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. అంతే. పరస్త్రీలు తన భార్యల నిమిత్తం అతను ఏం చేశాడు? విగ్రహారాధన చేశాడు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, విగ్రహారాధన చేయొద్దని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కానీ అపవాది ఏం చేస్తా తెలుసా? నువ్వు ఎలా నిలబడతావు నేను చూస్తా, నిన్ను ఎక్కడ ఎలాగ తీసుకెళ్లాలో నాకు తెలుసు. అందుకని నీకు ఆదివారం అనగానే నీకు ప్రోగ్రాంలు మార్చేస్తాడు అపవాది. నువ్వు ఆదివారం ఏమో నీ దేవుని ఆరాధించాలి నువ్వు అనుకుంటావు మనసులో. అసలు కానీ బల్లారాధన ఉంటుంది ఇవాళ, నేను ఎక్కడ పోగొట్టుకోకూడదు నీ మనసులో ఎంతో అనుకుంటావు. కానీ నీకన్నా ముందు వాడు ఇంకో స్కెచ్ గట్టిగా ఇస్తాడు. నిజమే. వాడిని ఎవడు పడేయగలుగుతాడో తెలుసా? అటు ఇటు ఊగే బ్యాచ్నే పడేయగలుగుతాడు తప్ప దేవునిలో స్థిరంగా ఉన్న వాడిని పడేయటం వాడి వల్ల కానే కాదు. అవునండి. దేవుని కొరకు మనం ఎలా ఉండాలి తెలుసా? చెలించే వారికి ఉండకూడదు, కదిలిపోయే వారికి ఉండకూడదు. దేవుని కొరకు నువ్వు మండే వ్యక్తిగా ఉండాలి. కొంతమందికి అలాంటి ఆశ ఉంటుంది, కానీ అలవాటు క్రైస్తత్వంలో ఉండటం వల్ల వాళ్ళకి చక్కగా నిద్రలో జోగుతారు వాళ్ళు. అదొక బ్యాచ్. వాడు ఉద్దేశం ఏంటి? నువ్వు ప్రార్థనకు వచ్చే బ్యాచ్ని వదలడం, ప్రార్థనకి చెడగొట్టే బ్యాచ్ని చెడగొడతా ఉంటాడు. వచ్చిన వాక్యం వెనకోకుండా ఏం చేస్తాడు వాడు ఉద్దేశం ఏంటంటే నీలో వాక్యం అనేది నిలబడకుండా, నీలో వాక్యం అనేది స్థిరపడకుండా, వాక్యం ఎప్పుడైతే నిన్ను బ్రతికిస్తుందో వాడికి తెలుసు, నీ బాధల్లో నెమ్మదిస్తుందన్న సంగతి వాడికి తెలుసు. అందుకనే వాక్యం అనేది నీలో నిలబడకోకుండా నిన్ను చెడగొడటమే వాడి ఉద్దేశం. అందుకనే ఆదివారమే నీకు డ్యూటీలు వేస్తాడు, ఆదివారమే నీకు వ్యవసాయ పనులు పెడతాడు, ఆదివారమే దేవుని మందిరానికి రాకోకుండా నిన్ను రకరకాలుగా తిప్పుతూ ఉంటాడు. అవునండి. నువ్వు శరీరానికి ఆహారం లేకపోతే మనిషి ఎలా నీరసించిపోతాడో, ఆత్మకు ఆహారం అనేది, వాక్యం అనేది కూడా అంతకన్నా ఎక్కువ అవసరము. హల్లెలూయా. వాక్యం అనేది నిన్ను బ్రతికిస్తుంది, వాక్యం అనేది నీ బాధల్లో కూడా నెమ్మది ఇస్తుంది. చూడండి, నిజమే. మరి దేవుడు ప్రేమించి యెరోబామును దేవుడు నిజంగా తన యొక్క మరి ఇశ్రాయేలుకు అధిపతిగా 10 గోత్రాలు, 1-2 కాదు, ఇంకా 1-2 కాదు,
దేవుడు ముందే చెప్పాడు, దావీదును బట్టి నేను ఒక గోత్రం ఉంచుతా తప్ప నేను వాళ్ళకు ఉంచను అని ముందే చెప్పాడు. చూద్దాం, ఇంకా ముందుకు వెళితే 11వ అధ్యాయము 29-30 కూడా చూద్దాం. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడగు ప్రవక్తయగు అహీయా అతని మార్గమందు కనుగొనెను. అహీయా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడనూ లేకపోయెను. అంతటా అహీయా తాను ధరించుకుని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునుకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునుకలను నీవు తీసుకోనుము. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనియల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందున ఇశ్రాయేలుల గోత్రములలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. చాలు, ఇక్కడ మనకు మొత్తం కంప్లీట్ వివరం వచ్చేసింది. అంటే సొలొమోను నా మాట వినకపోవటం వలన దావీదును బట్టి ఒక గోత్రాన్ని మాత్రం నేను వాళ్ళకి ఇస్తాను, మిగతా 10 గోత్రాలు ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ఒక సూచనగా ఆయన ఏం చెప్పాడంటే, ఆయన యెరూషలేము నుండి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే తను వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ ప్రవక్త అహీయా అతని మార్గంలో కలుసుకుని, అతను అహీయా కొత్త వస్త్రం ధరించుకుంటే ఆ స్థలంలో ఆ పొలంలో వాళ్ళిద్దరు తప్ప ఎవడ లేడు. అహీయా ఏం చేశాడంటే తన కొత్త వస్త్రాన్ని పట్టుకుని 12 తునకలుగా చింపి యెరోబాముతో అన్నాడు. ఎన్ని మొక్కలు చింపాడండి? ఈ 12 తునకలు దేనికి గుర్తుగా ఉంటుంది? ఇశ్రాయేలు 12 గోత్రాలకు సూచన. 12 తునకలు దేనికి గుర్తు? తునకలంటే వేరే ఆలోకి వెళ్ళిపోబాకండి, 12 గోత్రాలకు సంబంధించింది. అర్థమవుతుందా? ఈ 12 గోత్రాలు మరి దాన్ని ముక్కలుగా చేసి ఆయన ఏమన్నాడు, ఈ 10 తునకలు నువ్వు తీసుకున్నాము. ఏమన్నాడు? ఈ 10 తునకలను తీసుకో. ఇప్పుడు సొలొమోను కుమారుడైన రెహబాముకి ఎన్ని గోత్రాలు ఇచ్చినట్టు? ఒకటే. 12 గోత్రాలు అతనికి 10 ఇచ్చాడు. ఇంకొక గోత్రము రెహబాముకి ఇచ్చాడు. ఇంకొక గోత్రం ఉందిగా, ఉందా? లేదు, చెప్పండి. ఈయన మనసులో ఏమనుకుంటే తెలుసా? ఇంకొకటి ఉందిగా. ఏ గోత్రం తెలుసు? అది లేవి గోత్రం. ఏ గోత్రం అది? లేవి గోత్రము. ఆ లేవి గోత్రం అనేది అది ఎవరికి ఇవ్వడు. ఆయన ఆరాధించేవారు, ఆయన్ని ఘనపరిచేవారు, వాళ్ళు ఎవరికి దాసులు ఉండవసరం లేదు. దేవునికి మాత్రమే వాళ్ళు దాసులు. కాబట్టి వాళ్ళ మీద అధికారం ఇవ్వలేదు. ఈ 10 గోత్రాలు, ఉత్తర భాగం ఉన్న ఇశ్రాయేలు 10 గోత్రాలు మాత్రం యెరోబాముకి అప్పగించి, ఒకే ఒక గోత్రము దక్షిణ భాగం ఉన్న యూదా గోత్రాన్ని మాత్రమే రెహబాముకి ఆయన అప్పగించాడు. చూడండి, ఒక వ్యక్తి నుండి అవి 10 గోత్రాలు ఆయన పొందుకుంటాం ఎప్పుడన్నా ఆయన ఊహించాడో చెప్పండి? పోనీ ఏమన్నా తను ఏదన్నా యుద్ధాలు చేశాడా? సామాన్యంగా ఒక అధికారం రావాలంటే ఎవరైనా చాలా కష్టపడాలి, మనకు తెలుసు. ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ గెలవాలంటే చాలా సంవత్సరాలు ఎంతో ప్రయాసపడి మంచి పేరు వచ్చి రకరకాలుగా, కనీసం కొంతమంది ఎలక్షన్ టైంలో అయినా సరే మంచిళ్ళు, మాకు బందర్లు అట్టా పోతారులేండి, ఉచితంగా మంచిళ్ళు పోతే 4 రోజుల్లో ఇక్కడ పార్టీ టికెట్ అడుగుతూ ఉంటారు. 4 చోట్ల భోజనాలు ఎట్టేసి 4 రోజులు ఏది చేసి మాకు పార్టీ టికెట్ కావాలనుకుంటూ ఉంటారు కొంతమంది. పోనీ అలాంటి పనులు చేసేటంటే ఏమీ చేయలా. దేవుడు ఒక మాట అన్నాడు, ఈ 10 గోత్రాలు నీ దాసుడికి ఇస్తా అన్నట్లుగా తను ఎన్నడూ కూడా ఊహించలేదు. కానీ ఆ 10 గోత్రాలు అహీయా దైవజనుడు వచ్చి, నీవు ఇశ్రాయేలు 10 గోత్రాల మీద అధిపతిగా ఉండమని అతనితో ఈ మాట చెప్పాడు. ఎన్నడు నేను ఆశించనిది ఆహా ఈ ఆశీర్వాదం, ఇప్పుడు నేను ఊహించనిది గొప్పదైన ఈ ఉపకారం. ఎన్నడు నేను ఆశించనిది ఆహా ఈ ఆశీర్వాదం, ఇప్పుడు నేను ఊహించనిది గొప్పదైన ఈ ఉపకారం. తెరచినావు తలుపులు నాకు మూయలేరు ఎవ్వరు ఇలలో, తెరచినావు తలుపులు నాకై మూయలేరు ఎవ్వరు ఇలలో.
ఇంతటి దీవెనకు నేనెంతటి వాడను, ఇంతటి దీవెనకు నేనెంతటి వాడను. కృప మాత్రమే ఇది, కృప మాత్రమే, కృప మాత్రమే ఇది, కృప మాత్రమే. చాలును నీ కృప నా బ్రతుకునందున, చాలును నీ కృప నా బ్రతుకునందున. నా దైవమా నా ఆధారమా, తెరచితివా తలుపులు నాకై నీవు, తెరచితివా తలుపులు, తెరచితివా తలుపులు నాకై నీవు, తెరచితివా తలుపులు. ఎన్నడూ కూడా ఊహించలేదండి. ఇశ్రాయేలు 10 గోత్రాలు ఆయనకి ఇవ్వటం బట్టి నిజంగా ఊహించలేని కార్యం ఇది, నిజమే. తర్వాత ఇంకా ఏమన్నాడు తెలుసా? 35, 36 కూడా ఒకసారి చూద్దాం. అయితే అతను కుమారు చేతిలోని రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రాలను ఇచ్చేదను. నా నామమును అక్కడ ఉండుటకు నేను కోరుకునే పట్టణము యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండుటకు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉందువు. ఇంకా చదవమ్మా. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నువ్వు కూడా చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించదాని నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. చూసారా, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, అబ్బాయి సొలొమోను నా మాట వినకపోవటం వలన నేను అతన్ని ఏం చేశాను, నేను తీసివేసి అతని రాజ్యాన్ని నేను నీ చేతికి అప్పగించా. ఇవాళ నీ చేతిలో ఈ రోజున అధికారం ఉందని నీ ఇష్టానుసారం నువ్వు జీవించడానికి కాదు. అవునండి, ఏదైతే సొలొమోనుతో చెప్పాడో యెరోబాముతో అదే చెప్తున్నాడు. యెరోబాముతో ఏది చెప్పాడో ఈరోజు నీతో నాతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం అది దేవుని మహిమార్థమే ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు దేవుని మహిమార్థమైన వారిని పెంచాలా. దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు ఎలా ఉండాలి, అది దేవుని సంతోషించేటట్టుగా మన ఇంట్లో ఆయన రక్షణ సునాదం వినపడేటట్టుగా మన కుటుంబాలు ఉండాలి తప్ప ఇంకా వేరే మాత్రము ఆ ఇళ్లలో ఉండకూడదు. అవునండి, ఎందుకంటే దేవుడు ఏదైతే నీకు ఉచితంగా ఇచ్చాడో ప్రతి దాన్ని బట్టి కూడా నిన్ను లెక్క అడుగుతాడు. దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో ప్రతి దాన్ని కూడా లెక్క అడుగుతాడు. నిజమే, నీకు ఇచ్చిన వాహనం ఇచ్చాడు, వాహనం లేనప్పుడు ఆ వాహనాన్ని బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అవునండి, నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకో తెలుసా, ఆఖరికి అసలు నీవు నీ సొత్తే కాదన్నాడు వాక్యంలో. ఏమన్నాడు? అసలు నీవు నీ సొత్తే కాదు, నువ్వు నా సొత్తు అన్నాడు. ఎందుకు తెలుసా, నిన్ను నేను నా రక్తం పెట్టి కొన్నాను అన్నాడు. ప్రభు ఏం చేశాడు, మన తన స్వరక్తం ఇచ్చి మన స్వరక్తం ఇచ్చి కొన్నప్పుడు నీ ఆలోచనలు నీ ఊహలు అన్నీ కూడా దేవుడు స్వాధీనపరుచుకుంటాడు. నిజమే, ఎందుకో తెలుసా, ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్టుగా ఈ యెరోబాము ఐడియాలు తన జీవితాన్ని నాశనం చేసేసింది. అవునండి, కృతజ్ఞత కలిగి ఉండవలసిన వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన వ్యక్తి. దేవుడు ముందుగానే చెప్తున్నాడు, నేను సొలొమోనుతో ఏది చెప్పానో అదే నేను నీతో కూడా చెప్తున్నాను. నిజమేనండి, ఎందుకంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము అనేది కానేదు. అవునండి, తర్వాత మనం గమనించినట్లయితే నిజంగా దేవుడు ప్రేమించి ఆ 12వ అధ్యాయంలో చూడండి ఒకసారి, వీళ్ళందరూ కూడా ఒకసారి అక్కడికి వెళతారు. వెళ్ళి రెహాబాముతో మాట్లాడుతూ ఉంటారు. 3-4 వచనాలు ఒకసారి చదువుతున్నానా?
జనులు అతని పిలువనంపగా యెరోబామును ఇశ్రాయేలుల సమాజమంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు, మీరు వెళ్లి 3 దినములైన తరువాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళందరూ కూడా సొలొమోను కుమారుడైన రెహబాము దగ్గరికి వచ్చారు. వచ్చి కొన్ని సలహాలు చెప్తారు. ఏదైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, సామాన్యంగా ఏ ప్రభుత్వం అయినా సలహాదారులను పెట్టుకుంటారు. వాళ్ళు ఇచ్చే సలహాలు బట్టి కొన్నిసార్లు ముందుకు వెళుతూ ఉంటారు ప్రభుత్వంలో కూడా. అలాగే వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అయ్యా నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాడు, అలాగే నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువును కాడి నీవు చులక చేస్తే మేము నీకు సేవ చేస్తామయ్యా అని చెప్పారు. అంతేనా? మన భాషలో చెప్పమంటారా? మేము కూడా పార్టీ జెండా మోసిన వాళ్ళమయ్యా, కాబట్టి మళ్ళా నీవు ఇలాగ వాళ్ళకి చేసినట్టుగా నువ్వు చేయబాక, నువ్వు గనక చక్కగా అందరినీ చూసుకుంటూ జాగ్రత్తగా వెళితే ఎప్పుడు కూడా మేము నువ్వు ఎలా చెప్తే అలా వింటాము, మరి మన పార్టీ అంటే మాకు అభిమానం అని సామాన్యంగా మనుషులు ఎలా మాట్లాడతారో వాళ్ళు కూడా వెళ్ళి దావీదును బట్టి గౌరవంగా మరి రెహబాముతో కూడా వెళ్ళి మాట్లాడితే మొత్తానికి పెద్దవాళ్ళందరూ చెప్తే పెద్దవాళ్ళు కూడా విషయాలు చెప్తారు. సరే, మొత్తానికి పెద్దోళ్ళ విషయాలు అడిగిన తర్వాత మళ్ళా తన తోటి వయసున్న యవనస్తులను కూడా పిలిచి, రబ్బాయి మరి మన చేతికి వచ్చింది, ఏమొచ్చింది? అధికారం మన చేతికి వచ్చింది, మరి ఏం చేద్దాం అనుకున్నావు ఏంటని అడిగితే ఈ కుర్రకారు బ్యాచ్ వీళ్ళ ఆలోచనలు వీళ్ళు అన్న ఫుల్గా నింపేద్దాం మందుతో. మరి ఏమంటారు? కుర్రకారు బ్యాచ్ చెప్పే ఆలోచనలు అట్టాగా ఉంటాయి కదా. పెద్దవాళ్ళ ఆలోచనలు ఏమో ఇట్లాంటివి ఉండకూడదని చెప్తే పిల్ల బ్యాచ్ ఏం చెప్తారు? అసలుకి మనం వెళితే అన్నా రోడ్డు ఎట్టెట్ట పోగాలన్నట్టుగా మాట్లాడతారు పిల్ల బ్యాచ్. అంటే పిల్ల బ్యాచ్ యొక్క ఆలోచనలు తీసుకున్నాడు తప్ప పెద్దవాళ్ళ ఆలోచనలు తీసుకోవాలా? నిజమే. పెద్దవాళ్ళు ఏదైనా అనుభవంతో చెప్తున్నప్పుడు వాళ్ళ సలహాలు తీసుకోకుండా ఏం చేశాడు తెలుసా? తనతోటి యవనస్తులు చెప్పిన సలహాలు తీసుకుని మా నాన్న మించిన పరిస్థితి నీకు ఉంటుందని చెప్పేసి కఠినంగా మాట్లాడతాడు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా వాళ్ళ మనసు చాలా కుంగిపోయి ఉంటుంది. ఇక అంతేలే, ఈ కర్మ, వీడి తలరాతను ఎవడు మార్చలేడు అన్నట్టుగా మౌనంగానే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అతను ఏం చేశాడంటే 18వ వచనం చూద్దాం, 12:18. తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని తన రథము మీద త్వరగా ఎక్కెను. అంటే ఇప్పుడు జరిగింది ఏంటి తెలుసా? అక్కడ ఉన్న అదోరేమి రామును అతని వారి మీద అధికారిగా పెట్టి మనవడు ఉంటే అక్కడ వాళ్ళకి ఒళ్ళు మండిపోయి ఏం చేశారంటే అతను పట్టుకుని సాగుకొట్టారు. ఎప్పుడైతే అతను సాగుకొట్టారో మనవాడికి చెమటలు పెట్టినాయి. ఇప్పుడు దెబ్బ అటన్న పడవచ్చు, మన మీద అన్న పడవచ్చు. కోపంలో ఉన్నారు జనాలు, మనం వీళ్ళు ఇక్కడ ఉంటాం అనవసరం అని చెప్పేసి రెహబాము ఇదే అనుకొని పారిపోయాడు. ఎప్పుడైతే అతను పారిపోయాడో అక్కడ జనాలు చూసినప్పుడు చూద్దాం, కిందకి వెళతాం. 20 ఆ ప్రకారము ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరూ లేకపోయిరి. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేసిందంటే ఎప్పుడైతే యెరోబాము అక్కడికి వచ్చినప్పుడు సంగతి విన్నప్పుడు ఇశ్రాయేల్ వాళ్ళందరూ విని సమాజం కూడా అతను పిలిపించి ఏం చేశారంటే ఇశ్రాయేల్ అందరి మీద రాజుగా అతను ఏం చేశారు? పట్టాభిషేకం చేశారు. అంటే ఉత్తర భాగం ఉన్న 10 గోత్రాల మీద నువ్వే రాజువు. అర్థమైందా? అంటే దేవుని యొక్క ఆలోచనలు ఎలా క్రమంగా నెరవేరుతున్నాయో చూడండి. నిజమే, ఎప్పుడు కూడా మనం పరిగెట్ట అవసరం లేదు, కానీ దేవుని కృప ఉన్నప్పుడు ఇదంటా చూడండి, కలిసి ఇచ్చేవాడు కంటే ఎవడు నడిచి ఇచ్చేవాడు వస్తాడు అన్నట్టుగానే. అంటే కొన్నిసార్లు దేవుని కృప ఉన్నప్పుడు నీకు వద్దన్నా కొంత ఏదో జరుగుతూనే ఉంటుంది. నీవు దేవుని కృపలో ఉంటే చాలు. ఆయన కృప ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిజమేనా? ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అంట. ఎందుకంటే ఈరోజు చాలామంది వేకున లెగుస్తారంట, చాలా రాత్రి అయిన తర్వాత అయినా కష్టపడింది పాప తిందామంటే ఏముండదు,
తినటానికి అవకాశం లేదు ఈ రోజున. కానీ ప్రభు అంటున్నాడు తన ప్రియులు నిద్రించుచున్నగంట చూసారా ఆయనకి వారికి అనుగ్రహిస్తున్నాడు అన్నాడు. నిజమేనండి. చూడదండి, కృతజ్ఞత కలిగి ఉండవలసిన వ్యక్తి ఇతను ఎలాగ తయారాడంటే ఇందాక చెప్పాను కదా, కొంతమంది ఆలోచనలు వాళ్ళ చేతులారా వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు. ఇతనికి ఎలాంటి ఆలోచన వచ్చింది తెలుసా? ఇప్పుడు మనకేం వచ్చింది? 10 గోత్రాలు మన దగ్గర ఉన్నాయి, రెహాబాం దగ్గర 1 గోత్రమే ఉంది. కాబట్టి ఎప్పుడైనా ఫ్యూచర్లో వీళ్ళు కనుక మళ్ళీ యెరూషలేము దేవాలయానికి చూద్దాము అని మళ్ళీ అక్కడికి వెళ్ళారనుకో, మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మనసటి లాగి ఏమన్నా ఒకవేళ రెహాబాము అయ్యా మన పార్టీలోకి వచ్చాడు నీకు చీఫ్ ఇస్తాను లేకపోతే నీకు ఉప ముఖ్యమంత్రి ఇస్తాను అంటాడేమో అని ఈ లేనిపోయిన ఆలోచనలో అధికారం ఎక్కడ పోద్దో అని చెప్పేసి ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈయన ఆలోచన వచ్చి ఏం చేస్తున్నాడంటే ఈయనకి చూద్దాం ఒకసారి, ఇంకా కొంచెం 26 నుంచి ఉన్నానా. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచుండిన యెడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము నద్ద మరలా చేరుదు, రాజ్యము మరలా దావీదు సంతతి వారు దగును అని యెరోబాము తన హృదయములో తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. ఏం పెట్టాడండి అక్కడ? ఈ బుద్ధి సావలేదండి వీళ్ళకి. ఈ బంగారు దూడలు చేయించే బుద్ధి సావలేళ్ళలో. అంటే చూడండి, సినగోగు కానీ ఒకవేళ సమాజ మందిరం కట్టించుకుని ఆరాధించడానికి ఒకవేళ గొప్ప అహియా లాంటి ప్రవక్తలను అక్కడుంచి అయ్యా మనం అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ ఆరాధించుకుందామని చెప్తే బాగుండేది. కానీ ఆ పని చేశాడా? చేయలా. మనుషులకంట నిగ్రహం కోసం ఒక విగ్రహం కావాలంట. అందుకనే వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరములో దేవుని ఆరాధించవలసిన వారిని ఏం చేస్తున్నాడు అతను? బంగారు దూడలు చేయించి వాళ్ళకి ఎక్కడ పెడుతున్నాడు? ఒకటి చూడండి అక్కడ ఎక్కడెక్కడ పెట్టాడంటే బేతేల్లో ఒకటి, దాను అన్ని 2 ప్రాంతాల్లో కూడా అక్కడ వాళ్ళకి మీకు అది దగ్గరగా ఉంటుందిరా, ఇక్కడ వాళ్ళకి మీ ఇది దగ్గరగా ఉంటుందిగా. అందుకని చూడండి, మనుషులు రకరకాలైన ఆలోచనల చేత సాతానుగాడు ఆఖరికి ఏం చేయంటే దేవునికి ఇష్టం లేని పనులు చేయించేస్తున్నాడు. అవునండి. ఈ రోజున అందుకని కొంతమందికి అంటాడు వాళ్ళు ఆదివారం అంటే నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని అంటే ఏం పర్వాలా, పక్కన చర్చి ఉంది, నువ్వు వెళ్ళే ఫంక్షన్ పక్కన, ఎందుకంటే చూస్తాను కదా బీచ్ కన్నా వచ్చేస్తారు ఆదివారం బ్యాచ్. ఆ వచ్చేసిన వాడికి లోపలికి వచ్చిన కాడి నుంచి దేవుడు ఆత్మ అంటది పనికి పనుల దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగవా అని అందనుకో గుండె దడదడలాడుతూ ఉంటుంది వాళ్ళకి. ఇక ఆఖరికి ఎలా ఉంటుందంటే తయారైతే ఆ పాత అలవాటు ఉంటుంది కదా, ఏది టంగ్ అని కొట్టి అట్ట అన్నట్టుగా ఈ చర్చి కాడికి వచ్చి కూసేపు తలుపు లోపలికి వచ్చి అట్ట 5 నిమిషాలు అక్కడ కూర్చుంటారో లేదో మళ్ళీ ఫోన్ వచ్చుద్ది వాళ్ళకి, ఎటు వెళ్ళిపోయావో మీరు రండి అని మెసేజ్ వచ్చుద్ది. ఇక లాగానే మళ్ళీ అక్కడికాడ మళ్ళీ వాళ్ళకి మనసులో వచ్చి ఇక నేను వాళ్ళ చర్చిలో కానుకేయలేదు కదా అని చెప్పి నెమ్మదిగా వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఆ చర్చిలో ముందు డబ్బాలో అట్ట కానుకేసి ఎట్టెట్ట అనుకుని ఏసయ్యా నాకు ఆత్రం, నీకు స్తోత్రం, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి మొత్తానికి. ఎందుకంటే ఈ బ్యాచ్ నేను చూస్తూ ఉంటా, అపవాది చేసేది అదే. ఆదివారం వాక్యం వినమనే దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంటే వాక్యం వినకోకుండా అక్కడ కూడా ఆలయం ఉంటుంది. మనం వెళ్ళిన ఫంక్షన్ దగ్గర కూడా ఒక చర్చి ఉంది, అక్కడక్కడ కాసేపు వెళ్ళి నువ్వేం చేసుకోవచ్చు. అదే నిన్ను అడిగేది. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించమని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నిజమే. కొన్నిసార్లు దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీతో మాట్లాడతాడు. కొన్నిసార్లు దాన్ని ఇప్పుడు మనం తేలిగ్గా తీసుకోవద్దు. వేషధారణ మళ్ళీ ఉండటానికి కాదండి, వేశ్యకైనా పరలోక రాజ్యం ఉంటుందంట, కానీ వేషధారికి పరలోక రాజ్యము ఉండదు. నిజమేనండి. ఎందుకంటే వాక్యంలో మనం ఇందాక చదువుకున్నట్లుగా యెరోబాము తన భార్యను పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు? కుమారుడు కాయలాగా ఉన్నాడు, వాడికి ఏమవుతుందో అని చెప్తే దేవుడు ముందుగానే చెప్తున్నాడు. ఎందుకంటే
వృద్ధాప్యం చేత అహియాకి కళ్ళు కనపడలేదు అనుకోండి, పాస్టర్ గారు కళ్ళు కనపడకపోతే దేవుడికి కళ్ళు కనపడవా? చెప్పండి. దేవుడు చూడరా? నీ మనసులో మాటే దావీదు అంటాడు చూసారా, ఎక్కడ 139 కీర్తనలకు ఒకసారి వెళ్ళండి, 139లోకి వెళ్ళండి. అక్కడ 7-8 వచ్చిన ఒకసారి గబగబా చదువునానా త్వరగా. నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి వెళ్ళిపోతానయ్యా? సన్నిధి నుండి నేను ఎక్కడికి అసలు నీ సన్నిధిలో నేను ఎక్కడికి పారిపోతాను? నేను ఆకాశమునకెక్కినను, నేను ఆకాశముకెక్కినా నువ్వు అక్కడున్నావు. నేను పాతాళంలో పండుకున్నా నువ్వు అక్కడున్నావు. చూసారా ఎక్కడ పారిపోతావండి? 2-3 వచనాలు కూడా చదివినాను. నేను కూర్చుంటూ నీకు తెలుసు, నేను లేచుట కూడా నీకు తెలుసు. తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించు. అసలుగా నా మనసులో ఆలోచన రాక మునిపే కూడా నా హృదయం నువ్వు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితంలో వచ్చిన ఆలోచన బట్టి వెంటనే నువ్వు త్వరగా నిర్ణయాలు తీసుకోవద్దు ఎప్పుడు కూడా. ఎంత క్లిష్టమైన సమయంలో కూడా దావీదు వెళ్ళి అడిగాడండి, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నా తోటి సహోదరులను రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు, నా భార్య, నా పిల్లలు, నా బిడ్డ సహోదరుల పిల్లలు, భార్యలు కూడా సమస్తం దోచుకు వెళ్ళిపోయారయ్యా, నన్ను వెళ్ళమంటావా? దేవుని దగ్గర విచారణ చేసి వెళ్ళాడు. కష్టమైన సమయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని విచారణ చేసి వెళ్ళాడండి. అందుకని దావీదు నా హృదయానుసారుడు అన్నాడండి. మనిషి అన్నాక పొరపాట్లు ఉంటాయి, కానీ ఎంతగా పశ్చాత్తాపడ్డాడో, ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడో దేవుడు దాన్ని జ్ఞాపం చేసుకుని దావీదుని బట్టి చూసారా, అబ్రహామును బట్టి ఎలాగ ఇశ్రాయేలు ప్రజలు కాపాడుతున్నాడో దావీదుని బట్టి నేను ఒక గోత్రమని ఉంచుతానయ్యా. దేవుని మనసు ఎంత మనసో తెలుసా? నువ్వు అట్ట నీతిగా యథార్థంగా బ్రతికితే నీ వంశాన్ని విడిచిపెడతానుకున్నావా? నీ కుటుంబాన్ని విడిచిపెడతానుకున్నావా? ఆయన మరిచిపోటాక మానవుడు కాడు. నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. మనుషులు మర్చిపోతారేమో, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, నిజంగా నిజమే. ఈ రోజున ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు ఆయన అన్ని విషయాల్లో కూడా మనం గమనిస్తాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అహియాతో చెప్పమన్న మాట ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళా చూద్దాం ఒక్కసారి, మళ్ళా 5వ వచనం చదువునానా? 14. యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడగు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది, ఆమె మారువేషం వేసుకొని మరి ఒకతే అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలు చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకొని వచ్చుటే ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ ఆయను. చూసారండి, దేవుడు కనపడదా? అయ్యా యెరోబాము భార్య వస్తుంది, ఆమె వేరొకతలాగా వస్తుంది, అక్కడ మారు వేషం వేసుకుని మరి ఒకతైనట్టుగా వచ్చున్న గనుక నేను నీకు సెలవిచ్చినట్లుగా నీవు ఆమెతో చెప్పాలి. ఆమె లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో చెప్తున్నాడు, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవని నాకు ఆజ్ఞ అయిపోయింది. దేవుడు చెప్పమన్న మాట చెప్పడమే ప్రవక్తల పని, అంతే. ఆ దినముల్లో దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఆ మాట చెప్పటమే. ఆ రోజే కాదు, ఈ రోజే కాదు, దేవుడు తన సేవకుల ద్వారా ఏ రోజు నీతో మాట్లాడతాడో ఆ మాటను విని లోబడితే నువ్వు ధన్యుడు. కపట వేషాలు, మారు వేషాలు మనం ఎప్పుడు ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర దేవుడు కనబడిందంటూ లేదండి. బిడ్డ ఏమవుతుందో అని కనుక్కోమని పంపించినప్పుడు ఎంత కఠినమైన మాట మాట్లాడుతుందో తెలుసా? నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నాకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే
కలిగించే నష్టము. నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. నీ ప్రేమే చూపకపోతే నీపోదును. నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. దేవుని కళ్ళ నుండి ఎవడైనా దాగగలమా? అపోస్తుల కార్యాలు ఒక్కసారి తీయండి. ఒక మాట జ్ఞాపకం వస్తుంది నాకు. 5వ అధ్యాయము 7 నుంచి 9 చదవండి. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 7 నుంచి 9 దాకా. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఇలాగ ఏకీభించారు? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. ఉన్నాయా? వారు నిన్నును మోసుకుని పోదురని ఆమెతో చెప్పాను. చూసారా, పేతురు యొక్క కాలంలో, అపోస్తుల కాలంలో వాళ్ళ ఆస్తులు కూడా అలా తీసుకొచ్చి అలా పెట్టేవాళ్ళంట పరిచర్య కోసం. వీళ్ళిద్దరూ గూడు పుటాన్ని చేశారు. ఈ మధ్య పాస్టర్ గారు కొంచెం డబ్బులు ఎక్కువ కొడుతున్నాడు, కానీ మనం కొంచెం మెయింటైన్ చేద్దాం. ఊళ్ళో ఎవడో తెలవదు ఎంత బేరం అయిందని మనిద్దరమే ఓ మాట అనుకుందాం. ఎందుకంటే మళ్ళీ దానిలో కూడా రేపు పొద్దున వాటా ఇంత రావాలి, అంత వచ్చింది లెక్కలు అడుగుతాయి ఎందుకని చెప్పేసి వీళ్ళు సొంత ఆలోచన చేత ఏమంటున్నారంటే, ఇంతకే అమ్మేమని చెప్పు, నిన్ను అడిగినా మట్టకి చెప్పాలి, నిన్ను అడిగినా మళ్ళీ మాట తేడా వచ్చిందో పాస్టర్ గారు మామూలుగా ఉండదు అని మళ్ళీ ఇద్దరు ఇంటికాడ బాగా గూడుపుటం చేసి ఏం ఎరగనట్టుగా అననే వచ్చాడు చక్కగా. వందనాలు పాస్టర్ గారు, వందనాలు అంటే అవి మొత్తానికి వందనాలు అనగానే సరేలే అన్నట్టు. అయ్యగారు ఏం లేదు అయ్యగారు, దేవుడి కృప చేత ఈరోజు ఫలం ఇంతగా అమ్మేమయ్యా. నిజంగా అసలుకి మీరంటే మాకు ఎంత అభిమానం అయ్యా. నిజంగా ఈ సేవ ఎంత బాగా చేస్తున్నారయ్యా నిజంగా అని చెప్పేసి తీసుకొచ్చి అయ్యగారు చేతిలో పెట్టాడు. ప్రభా వీళ్ళు దీవించి ఆశీర్వించు అని అనాల్సింది పోయి, అనయ్యా పొలం ఇంతకే అమ్మారా? గుంట్లో ఎలక్క పడిపోయినట్టు పడిపోయిందండి. వీళ్ళిద్దరు ఏమనుకుని వచ్చారు, మన సీక్రెట్ ఎవరికి, మన మనసులో రెండో మనిషికి తెలవకూడదు, అలా మెయింటైన్ చేద్దామని వచ్చారు పాపం. ఎందుకయ్యా దానిలో మీరు దాచుకుని పరిశుద్ధ ఆత్మను మోసపరచడానికి దేవుడు మీకు ఇలా అంటే ఎందుకు మీరు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు? మీరు దైవజనుడు కాదు మోసం చేసింది, ఎవరిని నిర్మించారు? దేవుని మోసం చేస్తున్నారు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అలా మాట్లాడచ్చా? ఇస్తానంటే ఇవ్వు, లేకపోతే లేదు. అబద్ధాలు ఎందుకు మధ్యలో? ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏమన్నా నిన్నేమన్నా అన్నారా? ఎందుకు ఈ డాంబికమైన మాటలు, ఎందుకు ఇలాంటి దేవునికి తెలియదు అన్నట్టుగా మాట్లాడతారు? ఇలాంటి వేషధారణ, మారు వేషాలు దేవుడి దగ్గర కుదరవు. స్పాట్లో చనిపోయాడు అనయ్య. మా ఆయన పొద్దున ఇంకా టిఫిన్ చేయలే, ఎక్కడికి వెళ్ళాడు అంట ఎత్తుకుంటూ వచ్చింది అమ్మగారు. మరి సెల్ ఫోన్ ఉంటే ఆ పాటి కొట్టేసేది 100 సార్లు. మరి సెల్ ఫోన్ లేక పేదరు గారు బతికిపోయాడు అక్కడ. సరే మొత్తానికి పాపం మా ఆయన టిఫిన్ చేయలేదని మొత్తానికి వచ్చేకి, అమ్మా సపీరా ఒకసారి లోపల రామ్మా అన్నాడు. అట్టకే వందనాలు అంట వచ్చింది.
ఆమెకు తెలియదు కథ అంతా, మనడు ఆల్రెడీ పాతి పెట్టి వచ్చేసారు అక్కడ. ఏమో కూడా సేమ్ కథ. చూడండి, దేవుని దగ్గర ఇప్పుడు కూడా మారు వేషం మనం వేయకూడదండి. అవునండి, నిజమే. ఒక రోజున కయ్యనుతో దేవుడు అంటున్నాడు, కయ్యను నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకునేవాడు కదా, నీ అర్పణ అంగీకరించలేదు, నీ తమ్ముడు ఏబేలను చంపేసావే, అతని రక్తం వచ్చి నాకు మొరపెడుతుందయ్యా. కయ్యను ఏబేలు ఎక్కడా? ఏం చెప్పాలి సమాధానం? అయ్యా తొందరపడి నా తమ్ముడిని నేను చంపేశానయ్యా, నన్ను క్షమించయ్యా, ఒక్క సహోదరుడే నాకు భూమి మీద నువ్వు ఇస్తే ఆ సహోదరు నేను నా చేతులతో రాళ్ళతో కొట్టి చంపేశానయ్యా, నన్ను క్షమించాయి అనాల్సిన వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నా తమ్ముడు నేను కావాలి వాడినా. చూసారు ఎంత కఠినమైన మాటలండి. అంటే మనుషుల హృదయాలు ఎంత కఠినమైపోతున్నాయి చూడండి. నిజమేనండి. ఈ రోజున దేవుడు హృదయాలు పరిశీలించే దేవుడు అన్న సంగతి అర్థం కావట్లేదు. ఈ రోజున మనం ఎక్కడ కూడా కఠినం చేసుకుంటాను కాదండి. దేవుడు తెలీదా? గ్యాజే ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా అంటే, నీ దాసుడే, నేను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే. నువ్వు నయమాంత వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? ఈ నటన ఎందుకయ్యా నా దగ్గర? ఈ ఓవర్ యాక్షన్ ఎందుకయ్యా? సంకలు రెండు లోపలికి వెళ్ళిపోయినా. అబ్బా, ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర వద్దయ్యా. నువ్వు నయమానుతో మాట్లాడుతున్నప్పుడు, నా పేరు చెప్పి నువ్వు తెచ్చుకుంటున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? ఈ ద్రాక్ష తోటలు, ఒలివ చెట్లు, ఈ యొక్క వెండి బంగారం సంపాదించడానికి ఇది సమయమా? దైవజనుడు రెండంతల ఆత్మ పొందుకున్నట్టు నీలో కూడా ఎలాంటి మంట ఉండాలి తెలుసా? నా దైవజనుడి కన్నా ఇంకా బలమైన 4 గంటల ఆత్మ పొందాలని మనసు ఉండాలి. కానీ నువ్వు ఈ లోకంలో వ్యర్థమైన వాటిని నువ్వు ఆశించి అబద్ధం వాడి నువ్వు సంపాదించిన మారు వేషం వేసుకొచ్చి నా దగ్గర నటనిస్తావా? నీకు నీ సంతతికి నయమానుకున్న కృష్టి సదాకాలం ఉంటుందన్నాడు. అవునండి, మనం పిలబడ్డది ఎందుకో తెలుసా? ఆశీర్వాదమునకు వారసులు అవటం పిలవబడ్డాం. నటించొద్దు మనం ఎక్కడ కూడా. వేషధారణ అనేది మనలో ఉండటానికి కాదండి. అందుకని ముందే చెప్తున్నాడు దేవుడు ప్రసంగిలో, నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మొదటి 2 వచనాలు చదివాను, 5 మొదటి 2 వచనాలు గబగబా చదివేశాను. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా చూసుకోమన్నాడు? జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఇంకేమన్నాడు అక్కడ 2వ వచనంలో? త్వరగా ప్రసంగి 5వ అధ్యాయము. దేవుని మందిరమునకు పోవునప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. ఏమన్నాడు? జాగ్రత్త. నీ నోటిని జాగ్రత్తగా నువ్వు అసలు దాన్ని నువ్వు అమలు చేస్తావో లేదు నీకు తెలుసా? అయ్యా నన్ను బాగు చేస్తే నేను ఎక్కుంటాను, ఇక నీకు నీ మందిరంలో నేను ఇక నా అప్పులు కొట్టేసావా, ఎక్కుంటాను ఇక నేను. నాకు ఉద్యోగం ఇచ్చావా, ఇక నేను ఎక్కుంటాను. ఆరాధన ఆరాధన. ఓరు ఎట్టండి ఆరాధన ఎన్ని చూశాడండి దేవుడు, ఎంతమందిని దేవుడు చూశాడండి. ఒరే గ్యాహజీ, ఒరే ఎరేబాంబ, నీ సంగతి నాకు తెలవదా? చాలా జాగ్రత్త. అక్కడ మళ్ళీ ఒకసారి చదువు 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచన పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలో కొద్దిగా ఉండాలంటే కంట్రోల్గా ఉండాలి నాన్న. మనకు మించిన మాటలు, విశ్వాస మాటలు ఎక్కువ మాట్లాడొద్దు. అర్థమైందా? మన మనుషులమే. ఇక మన జీవించేదా యేసు రాజా. ఎప్పుడు దాకంట? నా ప్రాణం అసలు మట్టిలో పోయేదాకేనాడు. నిజమేనా? ఇప్పుడు పోను రాని. చూడండి ఎందుకు మనం అనాలోచితంగా మాట్లాడుతున్నాం. జాగ్రత్త. దావీదైనా ఒకటే దేవుడికి, సొలొమోను ఒకటే, యెరోబోయామైనా ఒకటే, రెహబామైనా ఒకటే, నువ్వైనా ఒకటే, నేనైనా ఒకటే. ఏమైనా తేడా ఉంటుందా? దేవుడు ఎవరైనా ఒకటే దేవుడి దృష్టిలో. నువ్వు మనిషివే.
దేవుడికి లెక్క, నువ్వు రాజు అయితే. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడండి ఆయన. అవునండి. అందుకని యోబుకు ఒక మాట అన్నాడు. 31వ అధ్యాయం చూడండి గబగబా. 33, 34 యోబు భక్తుడు చెప్తున్న మాట. 31వ అధ్యాయము 33, 34. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములు నా పాపమును కప్పుకొని నీడల పరమనున్న దేవుని దృష్టికి నేను ఎలా ఉంటాను? వేషధారిగా నేను ఉంటాను. నిజమే. ఆదాము చేసినట్లుగా నా దోషము నేను దాచిపెట్టుకోకూడదు. ఎవరికో భయపడి నా కుటుంబానికి తిరస్కారంగా జడిసి నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళిన రొమ్ములో గనక నా పాపము కప్పుకుంటే పరమనున్న దేవుని దృష్టికి ఏమవుతా? నేను వేషధారిని. అందుకని స్పష్టంగా చెప్తాడు దేవుడు, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని. అవునండి. ఈరోజు నష్టం ఎందుకు జరిగిందో తెలుసా? ఆమె కాలి చప్పుడు వింటమే చెప్తున్నాడు. ఎందుకంటే ఒకని ఎదుటంట సరైనదిగా కనపడు మార్గము తుదకు అదేమవుతుంది? మరణానికి దారితీస్తుంది. అవునండి. అందుకని అంటున్నాడు, నీకు కఠినమైన మాట నేను చెప్పాలనుకుంటున్నాను అంటున్నాడు. అక్కడ ఎంత కఠినమైన మాట అంటే మనం ఊహించలేమండి. నిజమే. ఎప్పుడైతే ఆ యొక్క కాలి చప్పుడు విన్నారో ఆయన అన్నాడు. అక్కడ చూద్దాం, అక్కడ 9 నుంచి 10 వచనాలు 2 చదివినాను. నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. చీపురుతో ఊడిచినట్టు ఊడి చేస్తాడు. చాలా జాగ్రత్త. దేవుడు ఉచితంగా 10 గోత్రాల చేతికి అప్పగించిన వ్యక్తి బంగారు దూడలు చేయించి వీళ్ళు ఎక్కడ యెరూషలేముకి వెళ్ళిపోతే మళ్ళా అక్కడ రెహాబాముకు దగ్గరైపోతారేమో అని చెప్పేసి బేతేల్లో ఒక గుడి కట్టేసి అక్కడ బంగారు దూడ పెట్టాడు. దానిలో ఒక గుడి కట్టేశాడు, అక్కడ ఒక విగ్రహం బంగారు దూడ పెట్టేశాడు. ఇదే దేవుడు, మా దేవుడు నువ్వే అని బంగారు దూడలను ఆరాధించమని చెప్తే దేవుడు ఊరుకుంటాడా? చాలా జాగ్రత్త. ఏదైనా ఒకవేళ మనసులో ఏదైనా ఆలోచన వచ్చినా వెంటనే దేవుడు మనకి ఎందుకు అవకాశం ఇస్తున్నాడో తెలుసా? నువ్వు చేస్తున్నది తప్పు, నీ పద్ధతి మార్చుకొని దేవుడు చెప్పినప్పుడు వినడానికి దేవుడు మనకు తరుణం ఇచ్చాడు. అర్థమవుతుందా? ఆ తరుణాన్ని నువ్వు చేతులారా నాకేమి జరగలేదుగా, నాకేం అవ్వలేదు కంటే తర్వాత సౌలు వంశం కనపడినట్టుగా యెరోబాము వంశం ఊడి చేసినట్టుగా చేతులు గాలేక ఆకులు పట్టుకునే అవకాశం లేదు. నటించొద్దు. నీ భార్య దగ్గర నువ్వు నటించొద్దు. ఇక్కడికి వెళుతున్నాలే, ఇప్పుడే వస్తాలే. నీ భర్త దగ్గర నటించొద్దు, పెద్ద ప్రేమ ఒలిగిపోతున్నట్టుగా. అమ్మల దగ్గర నటించొద్దు. నువ్వు నటన ఎక్కడన్నా నటించొచ్చేమో, నిన్ను నన్ను ఎవరు చూస్తున్నా తెలుసా? ఈరోజు సంఘముతో దేవుడు చెప్తున్నాడు, దైవజనుడితో అదే చెప్తున్నాడు. మేము బ్రతికితేనే బోధించగలగాల, మేము బ్రతకపోతే ఆ మాటలు మేము బోధించకూడదు. ఎందుకంటే 2 తీర్పు పొందుతాడు దైవజనుడు. చాలా కఠినమైన మాటలు ఇవి. జాగ్రత్త. మారువేషం వేసుకుని అహేయ దగ్గరికి వెళితే దేవుడు చూస్తున్నాడా? నువ్వు మందిరానికి మారువేషంలో రావద్దు, కపటంగా రావద్దు. యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటేనే ఆయన కృప పొందుకుంటాం, మన వంశాలు నిలబడతాయి. లేదంటే నువ్వెంత ప్రయత్నం చేసినా నీకు అవకాశం దొరకదు. దేవుడు దావీదు ఏ మాట చెప్పాడో సొలొమోను కూడా దేవుడు అది చెప్పాడు. రెహబాముతో ఏది చెప్పాడో, ఇంకా ఎవరితోనో యెరోబాముతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నీతో నాతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. వింటే ఆశీర్వాదం పొందుకుంటాం, లేదంటే నష్టపోతాం. లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.
దేవుడి మాటలు ఎక్కడ మనం తేలిక తీసుకోవద్దు. దేవుని సన్నిధిలో అనాలోచితంగా మనం ఎప్పుడు మాట్లాడొద్దు. ఎందుకంటే ఆయన దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. నీ మాటలు కొద్దిగా ఉండాలి దేవుడు ఈరోజు చెప్తున్నాడు. మనకు మించిన మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏదైనా దేవుడు ఈరోజు నీతోనే స్పష్టంగా మాట్లాడితే, ఈ రోజున నీ యొక్క వేషధారణ బట్టి, ఒకవేళ నీ యొక్క కుటుంబంలో ఒకవేళ నువ్వు ఎంతవరకు మోసం చేస్తున్నావో అది దేవుడి దగ్గర ఒప్పుకో, క్షమించబడతావు, ఆయన కృప పొందుకుంటావు. వేషధారిగా జీవిస్తే నువ్వు నష్టపోతావని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. దేవుని సరిలో మనం అడుగుదాం, ప్రభా ఈరోజు నాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. నిజమే ప్రభా, నేను ఒక వేషధారిగా ఉండనివ్వద్దయ్యా. అయ్యా యెరోబాము మారు వేషం వేసుకొని వెళ్ళమన్నట్టుగా ప్రభా, ఈరోజు నీ సన్నిధికి నేను మారు వేషంలో వచ్చానేమో ప్రభా. పైకి మాత్రం భక్తుడిగా కనపడుతున్నాను, పైకి మాత్రం ఆరాధించే వ్యక్తిగా కనపడుతున్నాను, కానీ నా హృదయం అంతా ప్రభా చెడ్డ ఆలోచనలు ఉన్నాయి ప్రభా. నా హృదయం అంతా ప్రభా లోకపు ఆశ ఉన్నాయి ప్రభా. ఒకవేళ పైకి మేము దూడను పెట్టకపోవచ్చేమో, కానీ నాలో ఎన్నో విగ్రహాలు ఉంటున్నాయి ప్రభా. నీకన్నా ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నానో అది విగ్రహం అని ఈరోజు నాతో మాట్లాడావు ప్రభా. నీకు వ్యతిరేకమని ఏ విగ్రహం నాలో ఉండనివ్వద్దు ప్రభా. వాళ్ళు సినిమాలో వాళ్ళు అవనివ్వండి, రాజకీయ నాయకులనే ఉండండి ప్రభా, ఒకవేళ స్త్రీలు అవ్వనండి, పురుషులు అవ్వనండి, ఏ విగ్రహం నాలో ఉండటానికి సెల్ ఫోన్ కూడా నాకు ఒక విగ్రహం ఉండనివ్వద్దు ప్రభా. యేసయ్యా నువ్వు నన్ను చూస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావయ్యా. అయ్యా నన్ను చూస్తున్న దేవుడు ప్రభా తండ్రి నాయన. అయ్యా నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోతానయ్యా? ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడున్నావయ్యా, సముద్ర దిగంతముల వరకు వెళ్ళినా నువ్వు అక్కడున్నావయ్యా. నీ కన్నులు నన్ను చూస్తున్నాయని మాట్లాడే ప్రభా. దావీదు భక్తుడు అడుగుతున్నాడు ప్రభా, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడని పరీక్షించుకున్నాడు ప్రభా. నిజమే ప్రభా, నువ్వు చూచుతున్న దేవుడు ప్రభా తండ్రి నాయన. నా నడకను నా పడకను ఎరిగిన దేవుడు కనుక ప్రభా, ఒక వేషధారి వల్ల నేను ఎక్కడ బ్రతకనివద్దు ప్రభా తండ్రి నాయన. నాయనా నన్ను ప్రేమించి ప్రభా, నీ కృపలో నన్ను కాపాడుతున్నందుకు వందనాలు ప్రభా. ఎన్నో మరణకరమైన రోగాల నుంచి నన్ను తప్పించి సజీవ లెక్కలో ఉంచిన దేవునికి వందనాలు ప్రభా. నాయనా వేషధారిగా నేను బ్రతకనివద్దు ప్రభా. తండ్రి నాతో మాట్లాడుతున్నప్పుడు నా హృదయమంతటితో కూడా ప్రభా లోబడి తగ్గించుకుని పశ్చాత్తాపడే జ్ఞానం దయచే. నన్ను బట్టి నా కుటుంబానికి ఒక శాపకరంగా ఉండకూడదయా. నా కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. నేను నా సంఘంలో ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. నేను నా పట్టణానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. అయ్యా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము కూడా నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు సహాయం చేయి ప్రభా. కృప కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా. నీ వాక్యం మాల ముద్ర వేయండి ప్రభా తండ్రి ప్రభా. తండ్రి నాయన ఈ యొక్క జూన్ మాసం అంతా కూడా ప్రభా నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి అయ్యా నమ్మకమైన వాడిగా ప్రభా, అయ్యా నువ్వు చూచుతున్న దేవుడు అని ప్రభా నిత్యము భయభక్తులు కలిగి నిన్ను ఘనపరిచే జీవితాలు మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.